జీపీఎఫ్ ఏదైతే చాలా ఉద్యోగులది పెండింగ్ ఉంది, వాళ్ళ జీపీఎఫ్ పెండింగ్ కానీ ఈరోజు 519 కోట్ల రూపాయలని విడుదల చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మా దగ్గర ఉన్నటువంటి బకాయిల్లో నుంచి ఈ 519 కోట్ల రూపాయలని విడుదల చేస్తున్నాం అనేటువంటి విషయంగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లానే చాలా కాలంగా పోలీసు మిత్రులు ఎక్కడ కనపడినా కూడా ఎంతో ఆతృతగా అడిగేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ గురించి. ఎందుకంటే ఎంతో కష్టపడేటువంటి ఫోర్స్ సెలవుల్ని ఉపయోగించుకోకుండా ఆ సెలవుల్ని కూడా ప్రజల కోసం సమాజం కోసం ఉపయోగించుకునేటువంటి ఆ పోలీసు మిత్రులు ఆ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా 2 బకాయిలు ఉండిపోయినటువంటి పరిస్థితి గతంలో మళ్లీ వచ్చినటువంటి కూడా కంటిన్యూ అవుతా ఉంటే ఈరోజు ఒక ఇన్స్టాల్మెంట్ విడుదల చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. దీంతో పాటు సిపిఎస్ కాంట్రిబ్యూషన్ దీనికి సంబంధించి ఎంత అమౌంట్ అంటే 214 కోట్లు అప్రాక్సిమేట్లీ ఇవన్నీ. ఎందుకనంటే మనకి పోలీసులకు సంబంధించి కొంచెం పెరగచ్చు, కొంచెం తగ్గొచ్చు, మనకు ఉన్నటువంటి బిల్లుల్ని బట్టి అప్రాక్సిమేషన్ వేసుకుని చెప్పడం జరుగుతుంది. సో అట్లానే 14 సిపిఎస్ కు సంబంధించి దాదాపు సిపిఎస్ కాంట్రిబ్యూషన్ ని ఈరోజు 300 కోట్ల రూపాయలని ఇవాళ విడుదల చేయడం జరుగుతూ ఉంది. దానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 300 కోట్ల రూపాయలు. మరి టీడీఎస్ కింద చెల్లించాల్సినటువంటి బకాయిలు 265 కోట్ల రూపాయలని చెల్లించడం జరుగుతూ ఉంది. మొత్తం ఈ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి జీపీఎఫ్ కానీ సరెండర్ లీవులు కానీ లేకపోతే సిపిఎస్ కానీ ఇవన్నీ కలిపి ఒక దాదాపు 1300 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరుగుతూ ఉంది.